చేసి ఇంత అలచల్ చేసి లేదా ఇంకా బయట కూడా అన్ని గొడవలు జరిగితే బూత్లో జరిగిన విషయం ఎందుకు బయటికి రాలేదు? మీరెవరు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మీరెవరు సీఈఓకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఎమ్మెల్యే ఇలా చేశాడని? వాస్తవంగా ఆ రోజు ఎన్నికల మర్నాడు కూడా నియోజకవర్గం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం లాగా ఉంది. పరిస్థితుల్లో వాళ్ళు పోలింగ్ లో ఉన్న ఏజెంట్ కంప్లైంట్ చేశాడు. అయితే అతను లేట్ గా చేశాడు, కానీ అతను కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితిలో ఆ రోజు పోలీస్ యంత్రాంగం లేదండి. అక్కడ గొడవ జరుగుతుంది, ఇక్కడ గొడవ జరుగుతుంది, ఇవన్నీ తర్వాత అన్నట్లుగా వ్యవహరించారు. కొన్ని చోట్ల అయితే కంప్లైంట్ ఇవ్వటానికి పోయినా వాళ్ళు పోలీసులు ఇక్కడ ఎవరు లేరు, సిబ్బంది లేరు అని చెప్పేసి రిజెక్ట్ చేసిన పరిస్థితి. కొంతమంది అయితే భయపడి ఆ రోజు ఎలక్షన్లు అయిపోయినాయి, మర్నాడు కూడా భయానకమైన వాతావరణం ఉండటంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. పోలీసులు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళే మీరు ముద్దాయిలు అయ్యారు, మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక వాతావరణాన్ని సృష్టించడం, ఎవరికి వాడు సైడ్ అయిపోయారు సార్. పాల్వాయి గేట్ లో గాయపడ్డ శేషగిరి గారు కూడా ఒక ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతను కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే వేలు చూపించి బెదిరించి నీ సంగతి తేలుస్తానన్నాడు. పోలింగ్ ఆగిపోయింది కాబట్టి కొంతసేపు మీరు బయట ఉండండి అని చెప్పేసి పోలింగ్ అధికారులు చెప్పిన మీద అతను బయటికి రాగానే ఎమ్మెల్యే ఇతని సంగతి చూడండి అంటే అతని మీద దాడి చేసి కొట్టారు. ఒక కేసు అక్కడ 324 కట్టేసి వాళ్ళని రక్షించే ప్రయత్నం పోలీసు యంత్రాంగం చేస్తుంది. ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించే వరకు కూడా మరి పబ్లిక్ లోకి వచ్చి ఈ వీడియో అంతా హల్చల్ అయిన తర్వాత మేల్కొన్నారు. ఈ రోజు కూడా ఎమ్మెల్యే కోసం చేస్తున్నదంతా కూడా కొండను దవ్విన ఎలకను పట్టినట్టుగా చివరికి బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అతను రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి మాకున్న సమాచారం. వాస్తవం చెప్పాలి అంటే పెద్దలు జేపీ గారు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటి? ఓటే కదా. ఓటు కోసమే ఈ రాజకీయ నాయకులు మేమైనా ఇంకొకైనా పోరాటాలైనా ఇదైనా ఓటుకి రక్షణ కల్పించడంలో వ్యవస్థలు విఫలమయ్యాయని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఒక లాడ్జిలో మనం రూమ్ తీసుకుంటే ఆధార్ అడుగుతారు, రైల్వే టికెట్ అంటే ఆధార్ అడుగుతారు, ఫ్లైట్ టికెట్ తీసుకోవాలంటే ఆధార్, తిరుపతి దర్శనానికి వెళ్ళాలంటే ఆధార్ అడుగుతారు. కానీ ఓటు విషయంలో మ్యాండటరీ కాదన్న. దొంగ ఓట్లు తీసే దగ్గర నుంచి డెత్ ఓట్స్ తీసే దగ్గర నుంచి కూడా మరి ప్రభుత్వానికి ఏ బాధ్యత లేకుండా రాజకీయ వ్యవస్థలే ఈ రోజు పోరాడాల్సిన పరిస్థితి. ఈ దొంగ ఓటు ఉంది, ఇది చనిపోయిన ఓటు ఉంది, ఇది డబుల్ ఎంట్రీ ఉంది అని చెప్పి గుర్తించి దాన్ని తీసేసే బాధ్యత కూడా దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు పోరాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది. మరి కారణం ఏంటంటే వ్యవస్థల్లో లోపాలని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. నేను దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఒకటి ఎన్నికల కమిషను, 2 న్యాయస్థానాలు, 3 పోలీసు శాఖ మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అది బాగానే ఉంది. మీరు చెప్తున్నవి, మీ ఆవేదన, అభ్యంతరము, వాటెవర్, ఇవి ఎప్పుడు సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చ. ఇది లోక్సత్తా పెట్టినప్పటి నుంచి జయప్రకాష్ నారాయణ గారు చేసిన ఉద్యమమే అది, ఎన్నికల సంస్కరణలు అని చివరికి అది చేసి ఆయనే అలిసిపోయే పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ అలిసిపోయిన పోరాటం ఆగిపోయినా అలిసిపోయే పరిస్థితి. అయితే నియోజకవర్గంలో ఫోర్స్ ని ఎవరు ఎలక్ట్ చేశారు? గత ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారులని అక్కడ పెట్టారో వాళ్ళు ఎలకేట్ చేశారు. ఆ ఊర్లో ఇంతమంది కానిస్టేబుల్, ఈ ఊళ్ళో ఇంతమంది కానిస్టేబుల్. కానీ ఎన్నికల వ్యవస్థకి అవసరమైన చోట మరి ఈ అభ్యంతరాలని బట్టి స్పందించే పరిస్థితి లేదు. అవన్నీనేమో చాలా కాలంగా రెగ్యులర్గా మనం చూస్తున్నవి, ఈ దొంగ ఓట్లు లేకపోతే ఇవన్నీ. కానీ ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ అంత క్లియర్గా సీసీ కెమెరాలు పెట్టింది, సర్వేలెన్స్ పెట్టింది, అన్నీ ఎందుకు? ఎక్కడ చీమ చిట్టుకోమన్నా మాకు